కళ్యాణ్ వచ్చేసి అమ్మనికి సపోర్ట్ చేస్తున్నాడా, అమ్మనికి ఓటు వేయమని చెప్పాడా, అదే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హై ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఇప్పుడు అందరూ వీడియోస్ చేస్తున్న దీని మీదే కళ్యాణ్ వచ్చేసి అమ్మనికి సపోర్ట్ చేస్తున్నాడు. కళ్యాణ్ పిఆర్ టీమే అమ్మని కూడా పిఆర్ టీం. సోహిల్ అమ్మని తెలుసు కాబట్టి అందుకే ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి అమ్మని కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఒకసారి బర్త్డే ఫంక్షన్ కూడా వెళ్ళాడు అమ్మను. ఇప్పుడు నిన్న ఏదైతే అగ్ని పరీక్షకు వచ్చాడో అప్పుడు అమ్మని సెలెక్ట్ చేసుకొని అమ్మనికి ఆ ట్రోఫీ ఇచ్చాడు, సీజన్ 9 ట్రోఫీ. ఇదంతా ప్లానింగ్ అని. బీబీ అగ్ని పరీక్షలో ఏదైతే ఉందో అది ప్లానింగ్ కాదు. అడగచ్చు, ఆ తర్వాత వాళ్ళు ఎలా చెప్తే టీం అలా చేయాలి. తను ఏదైతే మాట్లాడాడో అవన్నీ టీము ఏదైతే స్క్రిప్ట్ ఇస్తుందో అది అతను చెప్తాడు. అది సొంతంగా ఏం చెప్పడు. అతను వస్తాడు, నువ్వు ఇలా వీళ్ళని సెలెక్ట్ చేసుకో, వీళ్ళని ఇది అడుగు, వీళ్ళని ఇది అడుగు అని టీం చెప్తేనే అతను వచ్చి అడుగుతాడు. సొంతంగా వచ్చేసి వాళ్ళని లేపేసి నేను ఇది అనుకుంటున్నా, మీరు ఇది చెప్పండి అది చెప్పండి అండు. అక్కడ అతనికి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ తీసుకొని వచ్చి వీళ్ళని ఇది అడుగు, వీళ్ళని ఇది అడుగు అంటే తను అడుగుతాడు అంతే. అక్కడ అమ్మనికి సపోర్ట్ చేసాడు కాదు. ఒకవేళ అమ్మని తెలిస్తే సపోర్ట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు కళ్యాణ్కి ఉన్న పిఆర్ఏ అమ్మనికి ఉన్నా కూడా నో ప్రాబ్లం, అదేం ప్రాబ్లమే లేదు. కానీ కళ్యాణ్ ఎక్కడ అమ్మనికి ఓటు వేయమని చెప్పలేదు. ఎందుకంటే తన ఆర్ట్ చూడలేదు ఇంకా. అది ఇక్కడ కాదు, బిగ్ బాస్లో, లేకుంటే ఈ అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఏదైతే ఓటింగ్ ప్రాసెస్ ఉంటుందో అప్పుడు హౌస్లోకి వెళ్ళడానికి అప్పుడేమన్నా అమ్మని అడిగితే కళ్యాణ్ సపోర్ట్ చేయొచ్చేమో. కానీ ఇప్పుడు ఎక్కడా చెప్పలేదు కళ్యాణ్ అమ్మనికి సపోర్ట్ చేయండి అని. ఒకవేళ కళ్యాణ్ చెప్పినా కూడా ఎవరన్నా తన గేమ్ చూస్తే ఓటు వేస్తారు, కానీ కళ్యాణ్ చెప్పాడని వేయరు. కళ్యాణ్ చెప్తే ఒకరోజు ఓటు వేయచ్చు, లేకుంటే గేమ్ చూసిన వాళ్ళు తనకి ఎవరైతే ఫేవరెట్ ఉంటారో వాళ్ళకు ఓటు వేస్తారు. మనకి ఎవరన్నా ఎంతన్నా ఫేవరెట్ ఉన్ని వాళ్ళు చెప్పింది ఒకసారి చేస్తామంతే. ఆ తర్వాత రెండోసారి మనం దాన్ని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు నచ్చకపోతే మనం ఓటు వేయం. ఇప్పుడు తనుజా గారు ఉన్నారు కదా, తనుజా గారు వచ్చేసి నటరాజ్ మాస్టర్కి వాళ్ళకి ఓటు వేయమన్నారు. వాళ్ళు గెలవలేదే అప్పుడు, ఏది మ్యాడ్ ఫార్ ఈచ్ అదర్లో. ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి వసంతి అలాగే కళ్యాణ్కి ఓటు వేయమన్నాడు. కళ్యాణ్ చెప్పాడని వేశారా? లేదు, వాళ్ళ ఆట నచ్చే కదా వేసింది. ఒకవేళ కళ్యాణి వసంతి వాళ్ళ ఆట నచ్చకపోయింటే కళ్యాణ్ చెప్పినా కూడా వాళ్ళు విన్ అయ్యేటోళ్ళు కాదు. ఇప్పుడు ఎవరో చెప్తే మనం ఓటు వేసి వాళ్ళు గెలవడు. వాళ్ళు బాగా ఆడితే, మనకు ఆడియన్స్కి ఎక్కువ నచ్చితే వాళ్ళు ఓటు వేస్తే వాళ్ళు గెలుస్తారు అంతే. ఇక్కడ కళ్యాణ్ చెప్తే అమ్మనికి ఓటు వేసి బిగ్ బాస్లోకి పంపారు. అమ్మని ఆట నచ్చితే ఆడియన్స్ ఎక్కువగా ఓట్లు పడతాయి, అప్పుడు అమ్మని బిగ్ బాస్లోకి వెళ్తాడు అంతే.